ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మీరు ఒక మంచి స్ట్రాటజీ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేస్తున్నారు, మీకు లాస్ వస్తుంది. అలాగే మీరు ఒక మంచి ఇండికేటర్ అప్లై చేసుకొని ఇండికేటర్ ఇచ్చిన సిగ్నల్ ప్రకారంగా మీరు ట్రేడింగ్ చేస్తున్నా సరే మీకు లాస్ వస్తుంటే గనక ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ స్ట్రాటజీ కాదు, లేకపోతే మీ ఇండికేటర్ కాదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రేడింగ్ టైం. కాబట్టి మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి, ఏ టైంలో మనం ట్రేడింగ్ చేయాలి, ఏ టైంలో మనం ట్రేడింగ్ అవాయిడ్ చేయాలో నేర్చుకుందాం. నేను ఈ వీడియో స్పెషల్ గా బిజినెస్ కోసం చేస్తున్నానండి, కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. సో మార్కెట్ మార్నింగ్ 9:15 స్టార్ట్ అవుతుంది కదా, 9:15 నుంచి 9:45 టైం ని మనము మొమెంటం టైం అంటాం. అంటే ఈ టైంలో మార్కెట్ ఓపెన్ అవ్వగానే పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, తర్వాత హై వాల్యూమ్స్ ఫామ్ అవుతాయి. అలాగే మార్కెట్ లో మనకు చాలా ఫాస్ట్ గా మూమెంట్ ఉంటుంది. అంటే సడన్ గా పైకి రైజ్ అవ్వడము, లేకపోతే సడన్ గా కిందకి పడిపోవడము, ఈ విధంగా మార్కెట్ లో చాలా ఫాస్ట్ మూమెంట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ టైంలో మనము గ్యాప్ అప్ ట్రేడ్స్ గానీ లేకపోతే గ్యాప్ డౌన్ ట్రేడ్స్ గానీ చేసుకోవచ్చు. అలాగే స్కాల్పింగ్ కూడా చేసుకోవచ్చు. 9:15 నుంచి 9:45 ఈ పర్టికులర్ టైంలో బిగినర్స్ మాత్రం ఎటువంటి ట్రేడ్స్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ చాలా రిస్క్ అయితే ఉంటుంది. 9:45 నుంచి 11 వరకు మనము ఈ పర్టికులర్ టైం ని డైరెక్షన్ క్లియర్ అంటాం. ఈ పర్టికులర్ టైంలో మార్కెట్ డైరెక్షన్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. అంటే మార్కెట్ అప్ సైడ్ అయిన మూమెంట్ అయితే ఉంటుంది, లేకపోతే డౌన్ సైడ్ మూమెంట్ అయినా ఉంటుంది. సో ఈ పర్టికులర్ టైంలో బిగినర్స్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 11 నుంచి 12 PM వరకు ఈ పర్టికులర్ టైం ని మనము రేంజ్ మార్కెట్ అంటాం. అంటే ఈ పర్టికులర్ టైంలో మార్కెట్ చాలా స్లోగా ఉంటుంది, అలాగే మార్కెట్ సైడ్ వేస్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు గనక ఈ పర్టికులర్ టైంలో ట్రేడింగ్ చేయాలి అనుకుంటే గనక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ట్రేడింగ్ ప్లాన్ చేసుకోండి. 12 నుంచి 1 PM వరకు మనము నో ట్రేడ్ జోన్ అంటాం. అంటే ఈ పర్టికులర్ టైం అనేది చాలా డేంజరస్ అన్నమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ టైంలో మనకు తక్కువ వాల్యూమ్స్ అయితే ఉంటాయి, అలాగే ఎక్కువగా ఫాల్స్ బ్రేక్అవుట్స్ అయితే చూడొచ్చు. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే మీరు 12 నుంచి 1 PM వరకు ట్రేడ్ తీసుకోకుండా ఉండడమే బెస్ట్ అన్నమాట. ఈ పర్టికులర్ టైంలో మీరు లంచ్ ప్లాన్ చేసుకోవచ్చు. 1 PM నుంచి 2 PM వరకు ఈ పర్టికులర్ టైంలో మార్కెట్ లో చాలా స్టడీ మూవ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే మార్కెట్ కొంచెం స్లోగా ఉన్నా సరే స్టడీగా ఉంటుంది. ఈ పర్టికులర్ టైంలో ఎవరైతే నాకు చాలా రిస్క్ తక్కువ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే చిన్న చిన్న ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు కూడా ఈ పర్టికులర్ టైంలో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 2 PM నుంచి 3 PM వరకు ఇది బెస్ట్ టైం అన్నమాట. అంటే ఇది గోల్డెన్ జోన్ టైం పీరియడ్ అన్నమాట. మార్నింగ్ మార్కెట్ లో ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ అనేది ఇప్పుడు 2 PM నుంచి 3 PM వరకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు ఆ ట్రెండ్ ప్రకారంగా ఈ పర్టికులర్ టైంలో ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. 3 PM నుంచి 3:30 PM వరకు ఈ పర్టికులర్ టైంలో మనము కొత్తగా ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోకూడదు, ఓన్లీ స్కాల్పింగ్ మాత్రమే చేసుకోవచ్చు. స్కాల్పింగ్ అంటే కనుక జస్ట్ మనం బై చేయడము, ఇమీడియట్ గా సెల్ చేసుకోవడం. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే గనక మార్కెట్ 9:15 కి స్టార్ట్ అవుతే 3:30కి ఎండ్ అవుతుంది కదా. సో మనము ఈ పర్టికులర్ టైంలో మంచి టైం సెట్ చేసుకొని 1 or 2 ట్రేడ్స్ మనం తీసుకుంటే సరిపోతుంది. రోజు మొత్తం మనము ట్రేడ్ చేయనవసరం లేదు. మంచి టైంలో మీరు ట్రేడ్ తీసుకుంటే గనక మీ స్ట్రాటజీ చిన్నదైనా సరే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇవి ఓవరాల్ గా టైం ఫ్రేమ్స్ అండి, అంటే మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు. సో మీరు జనరల్ గా ఏ టైంలో ట్రేడ్ తీసుకుంటారో కామెంట్ చేయండి.